మీ మాటకి ప్రతి మాట ఉంటుంది. ఇంకా ఉంది మీ బెంగళూరు ప్యాలెస్, మీ ముస్నూరు ప్యాలెస్కి ఎవరెవరు చెన్నాపాలెం ప్రసాద్ డైలీ ఎంత ఇచ్చి కట్టేవాడు, వడ్లమూడి వెంకటేశ్వరం పంపించి ఎవరెవరి దగ్గర ఎంత అండకు వచ్చావో వీడియో ఫుటేజ్ కూడా ఉంది, మాట్లాడతాం. ఇంతవరకు ఆగది ఇది. నీ తోలు ఓడబెరికి నీ గుడ్డలు ఓడ తీసి నడి రోడ్లో నిలబడతాను నేను. ప్రతాప్ రెడ్డి మా ఎమ్మెల్యే జైలుకి వస్తే, మా ఎమ్మెల్యే అవినీతి పరుడు కాదు, నిప్పు లాంటి మనిషి. ఇప్పుడే కాదు ఎప్పుడైనా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేస్తున్న నాయకుడు అతను. కష్టపడి పైకి వచ్చాడు, నీలాగా దోసుకొని పైకి రాలా. ఖబర్దార్ అని చెప్పి మా జోలికి వస్తే మాటలతో కాదు, ఈసారి చాలా ఇబ్బంది పడతారని చెప్పి చెప్తా ఉన్నాం. మమ్మల్ని రెచ్చగొట్టబాక మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని. చాలా భావోద్యోగాల్లో ఉన్నారు మా వాళ్ళు. కేసులు పెట్టించావు, ఊరు దాట్లు వెళ్ళిపోయి ఆడపిల్లల మీద కేసులు పెట్టించావు. ఆడపిల్ల మీద తీనాడు సెవెన్ పెట్టించావా నువ్వు నా భార్య మీద? మేమిద్దరం, మా స్నేహితులు ఇద్దరు చిన్న మిస్టాండింగ్లో మేమిద్దరం తిప్పలు పడి మేము కేసులు పెట్టుకొని రాజకీయ స్టేషన్ పోతే నువ్వు డిపార్ట్మెంట్ పిలిపించుకొని నీకు సంబంధం లేదు. మా గొడవకి నా భార్య మీద, నా మీద తీనాడు సెవెన్ పెట్టించిన మహానుభావుడు నువ్వు మాట్లాడతావేందా నీతుల గురించా? నువ్వు కేసు గురించి నువ్వు మాట్లాడతావా? రౌడీ షీట్ ఓపెన్ చేయించావు నా మీద. నీ పుణ్యానికి అప్పుడు మా వాడి కుటుంబం నాశనం అయిపోయింది నీ శవానికి.